ఒకప్పుడు భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, డచ్ వాళ్ళు ఉన్నారు. డచ్ అంటే నెదర్లాండ్స్. ఇప్పుడు ఆ నెదర్లాండ్స్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం. గవర్నమెంట్ తాజాగా మైగ్రేషన్కి సంబంధించినటువంటి 3 యాక్టివిటీస్ చేస్తుంది. స్టాప్ గ్రాంటింగ్ ఓపెన్ అండ్ ఎస్ఎల్ఎం పర్మిట్, స్టాప్ ఫ్యామిలీ రీయూనియన్స్, డిమాండ్ అండ్ ఆప్ట్ అవుట్ ఫ్రమ్ ద యూఎస్ మైగ్రేషన్ ప్యాక్ట్. ఇది ఈ 3 కూడా అక్కడ EU పార్లమెంట్లో కూడా తీసుకొస్తున్నారు. ఏంటంటే EU చట్ట ప్రకారం ఎవరైనా శరణార్థులు వస్తుంటే వాళ్ళని అనుమతించాలి, దాని నుంచి మమ్మల్ని వదిలేయండి అని అడుగుతున్నది. అలాగే ఇక్కడ ఆల్రెడీ శరణార్థులుగా ఈ దేశంలోకి వచ్చినటువంటి చొరబాటుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబాలని రప్పించాలి అన్నటువంటిది యూరోపియన్ యూనియన్ యొక్క ఆదేశం. కాబట్టి దాన్ని ఆపాలి అన్నటువంటిది ఒక చట్టం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరోవైపున బహిరంగంగా ఈ పద్దాకా వచ్చేటటువంటి శరణార్థుల్ని ఆపేటటువంటి వ్యవహారం నడుస్తుంది. మరి దాన్ని అంగీకరిస్తారా యూరోపియన్ యూనియన్ లేదా చూడాలి.